బాబా నాకు తెలుగు మరి ఎందుకు మాట్లాడినారు మన అపార్ట్మెంట్లో కూడా ఎవరు టూరిస్టులు రాలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రుడు మా తమ్ముడైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు తెలుగుదేశం పార్టీలో గతంలో అనేకమైన పోరాటాలు చేసి విద్యార్థి దశ నుండే విద్యార్థుల కోసం ఎన్నో పోరాటాలు చేసి అదేవిధంగా గత ప్రభుత్వంలో వెంకటప్ప గారి మీద అనేకమైన 43 కేసులు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ బాబు గారి వెంట యువగలంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా లోకేష్ బాబు వెంట అడుగులో అడుగు వేశారు. అదేవిధంగా ఆ రోజు వెంకటప్ప చేసిన పోరాటంలో భాగంగా ఆనాడు ప్రభుత్వం కక్షగట్టి అనేకమైన కేసులు పెట్టినా కూడా ఎక్కడ కూడా బెదరకుండా పార్టీ కోసం మరి అదేవిధంగా దాన్ని నమ్ముకున్న జాతి కోసం కష్టపడి పనిచేసిన యువకుడు వెంకటప్ప గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి నాయకులంతా కూడా గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులుగా అరుదైన గౌరవం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా వెంకటప్ప గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అనంతపురం నగరమే కాకుండా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు, లీడర్లు, అధికారులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అంతా పెద్ద ఎత్తున ఆరోగ్యం చేస్తూ ఉదయం నుంచి కూడా కేకులు పోసి అదేవిధంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకటప్ప గారు భవిష్యత్తులో మరింత రాజకీయంగా రాణించాలని, ఈ పదవికి వన్నె తేవాలని, ప్రభుత్వం బాధ్యతతో ఇచ్చిన పదవికి వన్నె తెస్తున్నాడు. ఖచ్చితంగా రాయలసీమ జిల్లాలో దాదాపు నాకు తెలిసి ఇప్పుడు 5-6 జిల్లాల్లో కూడా రివ్యూ చేసి ప్రభుత్వ అధికారులందరితో కూడా తీసుకొచ్చి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఎక్కడైతే ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులను కూడా వెలుగులో తీసుకొచ్చి తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కమ్యూనిటీ కోసం, కులం కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం కూడా చాలా పోరాటం చేస్తున్నారు. అభినందనీయం. వెంకటప్ప గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం సరైన యువకుడు, విద్యార్థివంతుడు, పిహెచ్డీ చేసినటువంటి ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని ఎంచుకొని ఎస్టీ కమిషన్ మెంబర్గా ఇవ్వడం చాలా అభినందనీయం. ప్రభుత్వాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తూ వెంకటప్ప గారికి దీర్ఘాయుష్మాన్ భవ, నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని నేను కోరుకుంటున్నాను. గిరిజన జాతి ముద్దుబిడ్డ, పసుపు సైనికుడు, నిరంతర శ్రామికుడు, తెలుగుదేశం పార్టీలో పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి మా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు పి వెంకటప్ప గారి జన్మదిన వేడుకలు అనంతపురం ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో జరపడం చాలా శుభపరిణామం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మరి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, మరింత జిల్లా నాయకులు, మరి తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి కమిటీ నాయకులు, మరి గిరిజన సంక్షేమ అధికారులు కూడా ఇక్కడ రావడం, అతనికి అభినందనలు, శుభాకాంక్షలు, బర్త్డే విషయం చెప్పడం చాలా ఆనందదగ్గ విషయం. గతంలో వెంకటప్ప గారు 2005 సంవత్సరం నుంచి విద్యార్థి విభాగాల్లో పనిచేస్తూ విద్యార్థుల కోసం నిరంతరం రాజీ లేని పోరాటాలు చేసి పార్టీ అభివృద్ధి కోసం మరి నారా లోకేష్ గారు తలపెట్టినటువంటి యువగలం పాదయాత్రలో చురుగ్గా పాల్గొని మొదటి నుంచి చివరి వరకు అతను వెంటే ఉంటూ నడుస్తూ మరి ఆ పార్టీ అభివృద్ధి కోసం కూడా ఆయన కృషి చేయడం జరిగింది. ఆయన కష్టాన్ని గుర్తించి ఇవాళ మా గిరిజన జాతిలో ఒక
కష్టపడే వ్యక్తికి గుర్తించడం, మళ్ళీ వెంకటప్ప గారికి ఒక బాధ్యతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కట్టబెట్టడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మా వెంకటప్ప గారు అంచెలంచెలు ఎదిగి మరి మా గిరిజన జాతికి గిరిజన సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి మా సమస్యలు ఏ ఉన్నప్పుడు కూడా దాన్ని స్పందిస్తూ వెంటనే సాల్వ్ చేస్తారని ఇప్పుడు ఎన్నో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వెంకటప్ప గారు ఎన్నో హాస్టల్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు మౌలిక వసతులు సరిగ్గా కల్పించకపోతే వారిపైన చర్యలు తీసుకొని నంద్యాల జిల్లాలో కూడా దాదాపు 4 అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కదిల్లో కూడా ఒక అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి విద్యార్థులు మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫలాలు సరిగ్గా అందకపోతే వారిపైన కొరడా ఊపడానికి వెంకటప్ప గారు వెనకాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయనకి మరిన్న పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరి ఆయనకు నిండు నూరేళ్లు మంచి ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని ఎల్లవేళలో మరి మరెన్నో ఘనంగా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెంకటప్పన్న గారి నాయకత్వం, వెంకటప్పన్న గారి నాయకత్వం, వెంకటప్ప నాయకత్వం.